రాబోయి చందమామ. చిట్టి తల్లి, బంగారు తల్లి, నీకేం కాలేదు కదా? సారీ అమ్మా, నీ గురించి నేను అసలు పట్టించుకోవడం లేదు. ఇక నుంచి నేను ఏ కష్టం రానివ్వను. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. భరత్, పాపా, అమ్మా ఇంటికి వెళ్దాం పద. ఏమండి, పాపను ఒకసారి ఇలా ఇవ్వండి. అవసరం లేదు. పాప గురించి నువ్వేం చూసుకోవాల్సిన అవసరం లేదు. పాప నేనే చూసుకుంటాను. అమ్మా మనం వెళ్దాం పద. ఇక నుంచి పాప బాధ్యత నువ్వే చూసుకో. తనకేమీ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదేనమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదట పాపకి మాత్రం ఇలాంటి పరిస్థితి రాకూడదు. రామ్మా వెళ్దాం. ఏమండి మేడం, ఆంటీ ఆగండి. ఏంటంటే మీరు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు? ఇందులో చంద్రిక తప్పే ఉంది చెప్పండి. అది కాదా ఆంటీ? అరే కనీసం పాపని కూడా చూసుకునివ్వకుండా చేతిలోంచి లాగేసుకుని తీసుకుని వెళ్ళిపోతున్నారు. కనీసం తనతో పాటు రమ్మని కూడా పిలవకుండా పాప నొక్కతనే తీసుకుని వెళ్ళిపోతున్నాడు. తనని అలా వదిలేశారేంటంటే ఇది ఎంతవరకు న్యాయం? న్యాయం కాదని నాకు తెలుసుమా, కానీ ఏం చేయని చెప్పు. స్వామీజీ ముందే హెచ్చరించారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టే జరుగుతూ ఉంది. చూడమ్మా, నాకెవరిని బాధ పెట్టాలన్న ఉద్దేశం లేదు. నా మనవరాలు, నా కొడుకు, కోడలు అందరూ బావుండాలని కోరుకుంటాను. ఏ ఒక్కరి వల్ల ఇంకొకరికి కష్టం వస్తుంది అనుకుంటే నేనెవరిని క్షమించలేను. చంద్రిక గురించి, భరత్ గురించి ఆలోచిస్తూ నేను పాప జీవితాన్ని నాశనం చేయలేను. అది కాదండి. చూడమ్మా, ఇప్పటి వరకు నేను కూడా ఇది జరిగేదా జరగందా అన్నట్టుగానే ఆలోచిస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు పాప పరిస్థితి చూసిన తర్వాత ఇవన్నీ నమ్మాల్సి వస్తుంది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. వాళ్ళిద్దరూ కలిసుంటే ఖచ్చితంగా ప్రమాదమే. వాళ్ళు విడిపోవడమే మంచిది. అందుకే మనసుకి బాధగా ఉన్నా సరే నేను భరత్ వెంటే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏమనుకోకు. ఇదేంటి వీళ్ళిద్దరే వచ్చారు, చంద్రిక రాలేదు? భరత్, పాపకెలా ఉంది? ఏ ప్రాబ్లం లేదు కదా? ఏ ప్రాబ్లం లేదు. ప్రస్తుతానికి బానే ఉంది. డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళమన్నారు. ఏంటో భరత్, ఇంట్లో ఇంతమంది ఉండి కూడా కనీసం పాపని పట్టించుకునే వాళ్లే లేరు. చంద్రికకి కనీసం పాపని చూసుకునే తీరిక లేకపోవడం
నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు చెప్పేది నిజమే రుద్రాణి. ఈ ఇంట్లో అందరూ బిజీ, పాప గురించి పట్టించుకునే వాళ్లే లేరు అసలు. ఎందుకు భరత్, నేనున్నాను కదా. ఇక నుంచి పాప బాధ్యత నాది. నేను తనని కంటికి రెప్పలా చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు. ఇందాక అత్తయ్యతో నువ్వేం మాట్లాడావు? నేనే మాట్లాడాను. అదే, ఇందాక అత్తయ్య నీతో మాట్లాడుతూ ఏదో స్వామీజీ గురించి మాట్లాడుతోంది. ఆ స్వామీజీ ఏంటి? అసలు ఏం జరిగింది వైశాలి? అదంతా ఏం లేదు చంద్రిక, అవన్నీ వదిలేసే, పెద్ద విషయమేం కాదు. ఆయన నన్ను అసహించుకొని నన్ను దూరంగా చేసుకునేలాగా చేస్తానత్తయ్య. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. చుట్టూర సంద్రంలా చుట్టేసే కన్నీరు, ఓ కాగితం పడవల్లే ఏమైపోతావు. ఏంటి, పాపని దగ్గరుండి నిద్ర పుచ్చుతున్నారా? ఒక పని చేయండి, పాపంటే పాపం చాలా ప్రేమ కదా. రోజు మీరే దగ్గరుండి పాపకి అన్నీ చూసుకోండి. ఇక మేమందరం ఎందుకు? అయినా ఉన్నట్టుండి పాప మీద అంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటి? ఏంటి చంద్రిక, పాప మీద కొత్తగా నాకు ప్రేమ పుట్టడం ఏంటి? తన మీద ఎప్పటికీ నాకు ప్రేమ ఉంటుంది. అవునా? నిజంగా మీకు అంత ప్రేమ ఉందా? పాపం అంత కష్టపడి నవమాసాలు మోసి కన్నారు కదా, అందుకే మీకు చాలా ప్రేమ ఉంటుంది. చంద్రిక, మీకు పాప కావాలి కానీ నేను అవసరం లేదు కదా. అందుకే కదా నన్ను అక్కడ హాస్పిటల్లో వదిలేసి పాప తీసుకుని వెళ్ళిపోయారు. చూడు చంద్రిక, చూడు చంద్రిక, నేను ఏ పరిస్థితిలో పాపం తీసుకొచ్చానో నీకు బాగా తెలుసు. నీకు కేవలం పాప పరిస్థితి అర్థం కావడం కోసమే నేను తీసుకొచ్చాను తప్ప, అంతేకాని నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు. మీరు ఏదైనా మాట్లాడగలరండి, ఎందుకంటే మీ అవసరం కోసం మనుషుల్ని మీ ఇష్టానికి ఎలాగైనా వాడుకోగలరు. అసలు ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? నిజమే కదా, నేను మీ దగ్గరికి రాలేదని, మిమ్మల్ని పట్టించుకోలేదని నా చుట్టూ తిరిగారు. ఐ లవ్ యూ చంద్రిక, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని అది ఇది అన్నారు. నా వెంట పడ్డారు, నాకు క్షమాపణలు చెప్పారు. నా చెయ్యి పట్టుకొని వదలకుండా నా వెనకాలే తిరిగారు. చివరికి మీ కోరిక తీర్చుకున్నారు.